యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చేతికైన గాయం ఇంకా తగ్గలేదు చిట్టమ్మా. తగ్గితే నేనే వీరనారాయణ గారికి ఫోన్ చేసి పిలిపించి సంతకం పెట్టుండేదాన్ని కదా. అమ్మా, నిన్నటి వరకు ఆ చేత్తో ఎన్నో పనులు చేసావు. మరిప్పుడు పోయిన గాయం మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందమ్మా? ఏంట్రా రవి, నువ్వేనా ఇలా మాట్లాడేది? కన్న కొడుకు ఇలా మాట్లాడితే వీరనారాయణ గారు ఏమనుకుంటారా? వీరనారాయణ గారు, వాడి మాటలేం పట్టించుకోకండి. నాకింకొక్క 15 రోజులు టైం ఇవ్వండి. మీ ఆస్తి మీకు ఇచ్చేస్తాను. రవి, బాబాయ్ చిట్టెమాను బాగు, అడుగు ముందుకేసావంటే రవిచంద్ర పుచ్చ పేలిపోతుంది. వీరనారాయణ గారు, ఆవేశపడకండి. నేను సంతకం పెడతానని చెప్తున్నానుగా. ఎప్పుడు? ఏ సంవత్సరం? నేను చిట్టెమ్మ నమ్మి ఆస్తిస్తే నువ్వు నమ్మక ద్రోహం చేసి ఆస్తి మొత్తం నీ పేరు మీదకి మార్చుకున్నావు. జరిగిందేదో జరిగింది. నా ఆస్తి నాకివ్వమని నీ ఇంటి చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరుగుతుంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కుంటి సాకు చెప్తున్నావు. అందుకే ఈ రవిచంద్రని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నువ్వెప్పుడు నాకు ఆస్తి రాసిస్తే అప్పుడే తనని నీకు తిరిగిస్తాను. అప్పటిదాకా నా ఇంట్లోనే ఉంటాడు, నా ఇంటి బానిసలాగా. పద. వీరనారాయణ గారు, తప్పు చేసింది తల్లైతే శిక్ష బిడ్డలకేయటం అన్యాయం బాబాయ్. నేను నా అత్తని కూడా చూడకుండా తనకి ఎదురు తిరుగుతున్నందుకు కారణమేటో తెలుసా? తను అన్యాయం చేసింది కాబట్టి. అదే తన వైపు న్యాయం ఉండుంటే ఒక్కసారి నా ఇంటి గడప తొక్కాలన్నా 1000 సార్లు ఆలోచించాలి. ఏంటి చిట్టమ్మా, బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు బాబాయ్, నీకు జరిగిందాన్ని వివరిస్తున్నాను. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మా కాంత మొత్తం నాటకలం. మా ఆయనకి వెయ్యాలనుకున్న శిక్షని ఆవిడకై. కోడలైనా మా అత్త తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుందని ఒప్పుకుంటాను. అడ్డు తొలగి నీకు దారిస్తాను. అలా కాదని అడ్డగోలుగా ఏ తప్పు చేయని మా బావని తీసుకెళ్తానంటే మాత్రం నా ప్రాణమైన వదులుతానేమో కాని ఈ నుంచి ఒక్కడు కూడా కదలివ్వనా. వీరనారాయణ గారు, మీరు నన్ను తీసుకెళ్లి ఇంట్లో బానిసని చేసుకున్నంత మాత్రాన మీకు పరిష్కారం దొరుకుతుందనుకుంటే మీరు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నాకు నేనుగానే వస్తాను. అందరూ కలిసి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. ఇక నేను కన్విన్స్ కాను. ఇక సమరమే.
ఏంటండి సమరం? నా చెయ్యి కాలింది, నేను సంతకం పెట్టలేను అంటే అర్థం చేసుకుని వెళ్ళిపోకుండా అర్థం పర్థం లేని ఆవేశాలతో నా కొడుకునే తీసుకెళ్లాలని చూస్తారా? నా కొడుకంటే నాకు పంచప్రాణాలు. వాణ్ణి టచ్ చెయ్యాలంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి. తప్పు చేసిందే కాకుండా నాకే వార్నింగ్ ఇస్తున్నావా? వార్నింగ్. చిట్టమ్మ, కాంతమ్మ చెయ్యి ఒకసారి చెక్ చేయి. ఈ కాంతమ్మ గుట్టేంటో అందరికీ అర్థమవుతోంది. చెక్ చేయి. చెక్ 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 చేయడం ఏంటండి? కాంతమత్త, చూసావు కదా, నువ్వు చేసిన పాపాల వల్ల నీ కొడుకే బలైపోతున్నాడు. నీకే మాత్రం బావ మీద ప్రేమున్నా నిజాన్ని ఒప్పుకో. అడ్డదారి నుంచి తప్పుకో, లేదంటే ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోతుంది. ఏంటే, చేతికైన గాయం ఇంకా తగ్గలేదంటే ఎవరూ నమ్మరే. కావాలంటే మీరే చూసుకోండి. చెక్ చేయి. కాంతమత్త, ఇది ఆయింట్మెంటా? చేతికి జామ్ రాసుకొచ్చి ఆయింట్మెంట్ అని చెప్తే నమ్మటానికి మేమంతా పిచ్చాలనుకున్నావా? ఏంటి బావా, మీ అమ్మ ఇంతగా దిగజారిపోయింది? అమ్మా, అంటే నా అనుమానం నిజమేనన్నమాట. ఎందుకమ్మా ఇంత హీనంగా దిగజారిపోతున్నావు? నీ విలువ నువ్వే ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆస్తి ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మన మీదున్న నమ్మకం పోతే అది సంపాదించుకోవడం కోటి జన్మలెత్తినా అవ్వదమ్మా. మాట్లాడనవసరం. నాకు ఆస్తి రాయాలని లేదు. నేను రాయను. ఏం చేసుకుంటావు చేసుకో వీరనారాయణ. ఏమన్నా? ఏం చేసుకుంటావో చేసుకో అన్నాను. నీకు దమ్ము, ధైర్యం, తెగువ, చేవ ఉంటే ఒక్క సంతకం ఈ కాంతమ్మతో ఒకే ఒక్క సంతకం పెట్టించి చూస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పటిదాకా సైకాలది అన్నావు, ఇప్పుడేమో ఆస్తి రాసే ప్రసక్తి లేదన్నావు. ఇలా మాట మార్చి ఇచ్చిన మాట తప్పితే బాబాయ్ నిలువున సంపేతారు కాంతమత్త. నా మాట ఆ ఆస్తి అయితే రాసి చేశాయి. అమ్మా, ఆస్తి కావాలంటే నేను మళ్ళీ పైలట్ జాబ్ చేస్తానమ్మా. నీకు నీ ఆస్తి సంపాదించి పెడతాను. అంతేగాని మూర్ఖత్వానికి పోయి మనుషుల ప్రాణాలతో చెలగాటలు ఆడద్దమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. రవిచంద్ర, రక్తం రుచి మరిగిన పులి రక్తపాతాన్నే కోరుకుంటుంది. ఇప్పటిదాకా కాంతమ్మ మీద ఆడబిడ్డ కదా అని చిన్న సానుభూతి ఉండేది. ఈ క్షణంతో ఆ సానుభూతి కూడా పోయింది.
ఇక రక్తపాతమే రక్తపాతమే. చూశారుగా, గన్ను గురిపెట్టిన తర్వాత కూడా కళ్ళలో బెదురు లేదు, ఒంట్లో వణుకు లేదు. అంటే కాంతమ్మ అన్నిటికీ తెగించిందన్నమాట. తెగించాను కాబట్టే నీ గన్కి నా తలిచ్చాను. నీకు దమ్ముంటే కాల్చుకో. ఇదే నీ ఫైనల్ నిర్ణయమా? మీ వాళ్ళని చివరిసారిగా చూసుకో. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్, ఏం చేయదు బాబాయ్. అతకి నేను నచ్చ చెప్తాను బాబాయ్. నువ్వు ఆగు చిట్టమ్మా. ఇది మనిషి రూపంలో ఉన్న మృగం. ప్రాణం తీస్తే తప్ప దీనికి బుద్ధి రాదో. ఆఖరిసారిగా అడుగుతున్నాను, సంతకం పెడతావా పెట్టవా? పెట్టను. చిల్లి గవ్వ కూడా రాయను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఎంత ధైర్యమే నీకు? స్టాప్ ఇట్. కానిస్టేబుల్స్, కమ్ ఆన్. రండసయ్య గారు, రండి. సమయానికొచ్చారు. లేదంటే ఈ వీరనారాయణ నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని బలవంతం చేస్తున్నాడండి. నేను రాయను అంటే నా మీద హత్య ప్రయత్నం చేయబోయాడు. లేదు సారా, ఆవిడ చెప్పే అన్ని అబద్ధాలే. అయ్యా ఎస్ఐ గారు, మీ కళ్ళతో మీరే చూశారుగా, ఈ వీరనారాయణ నాకు గన్ గురిపెట్టాడు. మీరు రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే నన్ను హత్య చేసుండేవాడు. అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఈయన్ని అరెస్ట్ చేయండి. కాంతమ్మ, అంత ధైర్యంగా ఏం చేసుకుంటావో చేసుకో. నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నప్పుడే అనుమానం వచ్చింది. ఇలాంటి పనికి మాలిన ఫోన్లేవో చేసే ఉంటావని. ఎస్ఐ గారు, ఈ కాంతమ్మ ఆ చిట్టెమ్మను మోసం చేసి మా ఆస్తి మొత్తం తన పేరు మీదకి మార్చుకుంది. తిరిగి నా ఆస్తి నాకు రాయమంటే రాయను అని మొండికేస్తుంది. అందుకే నా ఆస్తి నాకిమ్మని బెదిరించానే తప్ప తనని చంపాలన్న ఆలోచన నాకేమాత్రం లేదు. సారీ సార్, మీరు పెద్ద మనిషి అని విన్నాను. పైగా కాంతమ్మ గారు సామాన్యురాలు కాదు, ఈ వార్డుకి కార్పొరేటర్. అలాంటి ప్రజాప్రతినిధి మీద గన్ గురిపెట్టడం అంటే ఎంత పెద్ద నేరమో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఐ గారు, మా బాబాయ్ కావాలని గన్ను గురిపెట్టలేదండి. మీరు మాట్లాడకండి చిట్టమ్మ. సార్, మీరు కాంతమ్మ గారికి గన్ గురిపెట్టడం నా కళ్ళారా చూశాను. కాంతమ్మ గారికి మీకు ఏవైనా గొడవలుంటే కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని ఇలా బలవంతంగా ఆవిడని బెదిరించి ఆస్తి లాక్కోవడం చట్టపరంగా నేరం అవుతుంది. మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
ఇవి మా వ్యక్తిగత విషయాలు సార్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నిజానికి ఆయుధం వాడినందుకు ఆయన్ని అరెస్ట్ చేయాలి. కానీ మేయర్ కోకిలమ్మ గారికి కావాల్సిన మనిషిని ఒకే ఒక్క కారణంతో ఆయన మీద యాక్షన్ తీసుకోవడం లేదు. వీరనారాయణ గారు, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, మీకు కాంతమ్మ గారికి ఏమైనా వివాదాలుంటే కోర్టుకెళ్ళి తెలుసుకోండి. అంతేగాని ఆవిని చంపుతాన్ని బెదిరిస్తే మాత్రం మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు వేయాల్సి వస్తుంది. పదండి. కాంతమ్మా, ఎంత అపరాధం చేశావు? గతంలో ఆస్తి కోసం మారను అని చెప్పావు. ఇప్పుడు నన్ను నేరస్తుడిగా నిలబెట్టాలని చూస్తావా? నా ఆస్తి నా చేతికి రావాలి. ఆ తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. చిట్టమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రా బాబాయ్. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. చూడమ్మా, నేనిన్నిసార్లు ఈ ఇంటి చుట్టూ తిరగడానికి కారణం కేవలం ఆస్తి కోసం కాదు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత మందినైనా లేపేస్తాను. కానీ కాంతమ్మని ప్రాణాలతో వదిలేయడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నా అన్న కూతురుగా నటించమని అడిగితే నాకు నీ మీద నమ్మకం ఉంది చిట్టమ్మా. అందుకే పోగొట్టుకున్న నా ఆస్తిని తిరిగి నాకిచ్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. బాబాయ్. అవునమ్మా, నేను వసూలు చేయాలంటే గన్ను వాడాల్సి వస్తుంది. అదే జరిగితే కాంతమ్మ ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. అంత దూరం వద్దులేండి. ఎలాగైనా మా అమ్మను ఒప్పించి ఆస్తి మీకు ఇప్పించే బాధ్యత మా ఇద్దరిది. అవును బాబాయ్, ఏదోటి సత్తాను. ఆస్తి మాత్రం మీకు తిరిగి అప్పగిద్దాం. ఇది మాట్లాడడానికి ఇక్కడికి పిలిపించానమ్మా. నువ్వు మాటిచ్చావు, అంతే చాలు. ఈరోజు కాకపోయినా రేపైనా నా ఆస్తి నా చేతికి వస్తుందనే నమ్మకం కలుగుతుంది. తప్పకుండా బాబాయ్. మా అత్తని ఎదిరించైనా సరే నీ ఆస్తి నీకు వచ్చేటట్టు సత్తాను. ఇక నేను నిశ్చింతగా ఉంటానమ్మా. ఓహో, అంటే నా నుంచి ఆస్తి లాక్కునే కార్యక్రమాన్ని వీరనారాయణ గారు చిట్టమ్మ గారి చేతుల్లో పెట్టారన్నమాట. ఇక నుంచి మనం ఫైట్ చిట్టమ్మతో చెయ్యాలి. చేద్దాం. నా నుంచి ఆస్తి లాక్కోవడం ఆ దేవుడి వల్లే కాదు,
ఈ పిల్ల కాకి వల్లేమవుతుంది? అవునమ్మా, నీ కాలి కింద గాయం తగ్గింది.